సమయం గమనం మలిచే మలుపులా పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 వెలుపుల పద ఆ గగనం భువనం అదిరే అరుపుల పద పద కోటి గొంతుల వెలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం ధ్యేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? తనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలు తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ కాసేపట్లోనే నామినేషన్ వేయనున్నారు. గుంటూరు వెస్ట్ మున్సిపల్ ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తోట చంద్రశేఖర్ తన నామినేషన్ పత్రాలు మరి కాసేపట్లో అందజేయనున్నారు. ఇక తోట చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుంటూరు జిల్లా జనసేన పార్టీ పశ్చిమ జనసేన పార్టీ అభ్యర్థిగా తోటా చంద్రశేఖర్ మరి కాసేపట్లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరినటువంటి తోటా చంద్రశేఖర్ తమ అనుచరులతోటి కార్యకర్తలతోటి భారీ ర్యాలీగా బయలుదేరుతూ గుంటూరు గుర్తించేల సెంటర్ నుంచి గుర్తించేల మీదుగా రాజచంద్ర వైపుగా భారీ ర్యాలీతోటి బయలుదేరి వెళ్తున్నారు. ఈ ర్యాలీ చూస్తే కనుక జనసంధానంతో పూర్తి స్థాయిలో నిండిపోవడం జరిగింది. రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయే విధంగా జన సైనికులు, జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు కూడా అంతా కూడా వెహికలతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ర్యాలీలో మొత్తం డప్పు మారుమోగుతూ కూడా
కార్యకర్తల విజ్ఞప్తి మధ్య కూడా సాగుతూ ఉంది. సుమారు 2 గంటలు గడిచిన ఇంకా సగానికి కూడా చేరుకునే విధంగా ర్యాలీ ఉండడం జరిగింది. తోటా చంద్రశేఖర్ తో పాటు ఎంపీ అభ్యర్థి బోనబోని శ్రీనివాస్, అదేవిధంగా తోటా చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కూడా ముందుగా వెంకటేశ్వర స్వామి బృందావన గార్డెన్ లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ పూజా కార్యక్రమాల అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. అక్కడి నుంచి హిందూ కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వీరందరూ చేరుకోనున్నారు. హిందూ కాలేజీ బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తోటా చంద్రశేఖర్ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో పశ్చిమ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నటువంటి తోటా చంద్రశేఖర్ కి కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు కూడా స్వాగతం పలుకుతూ ఘన స్వాగతం భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గుజ్జనగూడ సెంటర్ లో ప్రారంభమైనటువంటి ర్యాలీ గంటన్నర గడిచినా కానీ ఇంకా రాజ్య సెంటర్ కి చేరుకునే పరిస్థితి ఉంది. ఎక్కువ భారీ సంఖ్యలో జనసంధానం రోడ్డు నిండా నిండిపోవటం, జనసేన పార్టీ జెండాలు చేతబూని గాజు గ్లాసు గుర్తు చూపుతూ కూడా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా గుంటూరు జిల్లా ప్రజానికం కూడా ప్రతి ఒక్కరు కూడా అభివాదం చేస్తూ జనసేన పార్టీ అభ్యర్థి తోటా చంద్రశేఖర్ ర్యాలీ కొనసాగుతున్నది. అడుగడుగున జనసేన పార్టీ అభ్యర్థికి పూర్తి స్థాయి మద్దతునిస్తూ కూడా ప్రజలు కరచలనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. 9:30 గంటల ప్రారంభమైనటువంటి ర్యాలీ 2 గంటల పాటు గడిచినా ఇంకా రాజ్య సెంటర్ కూడా చేరుకునే పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా జనసంధానంతో నిండిపోవటం, ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పేరెంట్ల మధ్య సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ర్యాలీకి మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా స్పీకర్లతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ అధినేతతో కలిసి నడవాలి, తమ అధినేతతో కలిసి ర్యాలీలో పాల్గొనాలని కూడా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ర్యాలీ మా రాజ్య సెంటర్ నుంచి హిందూ కాలేజీ సమీపానికి చేరుకున్న తర్వాత హిందూ కాలేజీ సమీపంలో బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఎన్నికల శంకరావంగా భావించే ఈ బహిరంగ సభకు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ మేనిఫెస్టో, జనసేన పార్టీ గుర్తు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కూడా ప్రతి ఒక్కరూ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయి మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ సీఎం చేయటమే తన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ అధినేతకు 40 కేజీల బియ్యం కాదు, 40 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తారు, అదేవిధంగా ఆడి ప్రచారం చేసిన తర్వాత జనసేన పార్టీ మేనిఫెస్టో మహిళలకు ఉచిత గ్యాసు, పొలాలను కలిపే ఆలోచన, మతాలు లేని రాజకీయం అనే విధంగా కూడా జనసేన పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళటము, ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిన నేపథ్యంలో ప్రతి చోట జనసేన పార్టీ బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పొందుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల శంకరావ సభలు సుమారు 15 పూర్తి చేసుకొని విశాఖపట్నం, భీమవరం ఈ ప్రాంతాల్లో పూర్తి నిన్న కృష్ణా జిల్లాలో పూర్తి చేసుకొని ఈ రోజు గుంటూరు జిల్లాలోకి గుంటూరు జిల్లాలో కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ర్యాలీ చూస్తే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ అభ్యర్థులకు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పరిచే విధంగా, జేజేలు పరిచే విధంగా కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. తమ అధినేత ఎప్పుడు వస్తారా, తమకు పూర్తి స్థాయి భరోసా ఇస్తారని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ వెంట తన కుటుంబ సభ్యులు, అదేవిధంగా అభిమానులు వేల సంఖ్యలో పాల్గొని ర్యాలీగా బయలుదేరి నామినేషన్ కేంద్రానికి చేరుకోనున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియ మరి కాసేపట్లో పూర్తి కానున్నది. నామినేషన్ సమయమునకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కూడా లక్షలాదిగా వచ్చినటువంటి అభిమానులందరూ కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తమ అధినేత ఎప్పుడెప్పుడు వస్తాడా, తమ కష్టాలు తీరుస్తాడా, తమకు భరోసా ఇస్తాడని కూడా కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో ఎండ ఉన్నా కానీ ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్ల వెంట భారీ ర్యాలీగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తమతో పాటు జన సైనికులతో కలిసి కరచలనం చేయడం కోసం కూడా కార్యకర్తలు అందరూ కూడా మమేకం అవడానికి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఉదయం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజల అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి ఇప్పుడే లాడ్జి సెంటర్ కు చేరుకోవడం జరిగింది. లాడ్జి సెంటర్ నుంచి బయలుదేరి హిందూ కాలేజీ సమీపంలోని బహిరంగ సభా స్థలానికి కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వెళ్ళడానికి సిద్ధంగా అవడం జరిగింది. గుంటూరులో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉండడం జరిగింది. జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానుల జనసంధానం వద్ద జనసేన పార్టీ కార్యదర్శి తోటా చంద్రశేఖర్ మరి కాసేపట్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అయితే శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ర్యాలీతో కలిసి జనసేన పార్టీ బహిరంగ సభా స్థలానికి చేరుకోనున్నారు. జనసేన పార్టీ అధినేత కోసమే వేలాదిగా వచ్చినటువంటి జన సైనికులు కార్యకర్తలందరూ కూడా వెహికళ్లతో ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఈ రోజు మొత్తం 3 చోట్ల బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధం చేయడం జరిగింది. గుంటూరు హిందూ కాలేజీ సెంటర్, అదేవిధంగా పుంపాడు నియోజకవర్గం, తర్వాత వేమూరు నియోజకవర్గం, ఈ నియోజకవర్గాలలో జనసేన పార్టీ బహిరంగ సభలకు కూడా సిద్ధం కావడం జరిగింది. ఈ సభలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ముందుగా ఇక్కడ జనసేన పార్టీ పశ్చిమ అభ్యర్థి తోట చంద్రశేఖర్ చేస్తున్నటువంటి నామినేషన్ కి హాజరై ఆ నామినేషన్ తరువాత ఈ బహిరంగ సభల్లోనూ వాటిలోనూ పాల్గొనడానికి సిద్ధం కావడం జరిగింది. ర్యాలీ దారి పొడుగుతున్నా కూడా జేజేలు పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ హర్షధ్వానాల మధ్య సాగుతూ ఉంది. జనసేన పార్టీ యువకులు అందరూ కూడా జనసేన పార్టీ జెండాలు, అదేవిధంగా భారతీయ జెండాలను చేతబోని భారీ ర్యాలీగా సిద్ధమై ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. లాడ్జి సెంటర్ కి చేరుకున్నటువంటి ర్యాలీ మరి కాసేపట్లో హిందూ కాలేజీ దగ్గర చేరుకుంది. హిందూ కాలేజీ దగ్గర ఉన్నటువంటి బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. ఈ రోజు జరగనున్న బహిరంగ సభలో గుంటూరు ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు? గుంటూరులో అంతర్గత రహదారులు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా మూలపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో మంచి తాగునీరు కలుషితమై పెద్ద సంఖ్యలో మరణించినటువంటి పరిస్థితులు, వాటి నుంచి కోరుకోవడం కోసం, వాటికి ఒక భరోసా ఇవ్వడం కోసం గుంటూరు నగరాన్ని ఒక అపురూపంగా తీర్చిదిద్దడానికి జనసేన పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పే కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసి మంచి పేరున్నటువంటి నగరాలను మహారాష్ట్ర, అదేవిధంగా పంపే కానీ ఈ నగరాలను కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. అభివృద్ధి చేసే నేపథ్యంలో అదేవిధంగా కూడా గుంటూరు నగరాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నారు. ఈ సిద్ధమవుతున్న దానిలోనే భాగంగా ఈసారి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గుంటూరు నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారని కూడా ప్రజలకు ఒక భరోసా ఇవ్వనున్నారు. అంటే కేవలం డబ్బు, కుల రాజకీయాల కోసం వచ్చేవారు కాదు, ప్రజాసేవ కోసం వచ్చేవారే. అందరూ ప్రజల్లో ప్రత్యక్షంగా ఉండి ప్రజలతో ఉంటారని కూడా చెప్పనున్నారు. ఆ స్థానిక సమస్యలు, అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు ప్రజానికి ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారానికి మార్గం చూపుతారని భరోసా ఇవ్వడం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ రోజు జరగనున్న సభా ప్రాంగణం దగ్గర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఈ భారీ బహిరంగ సభలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? జనసేన పార్టీ అధినేత ఈ భారీ ర్యాలీలో ఇప్పటికే లక్షలాదిగా జనం చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో బహిరంగ స్థలం వద్దకు ర్యాలీలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. వారందరితో పాటు జనసేన పార్టీ అధినేత కోసం గుంటూరు ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. సుమారు 1,00,000కు పైగా జనసందాహం చేరుకోవడం జరుగుతుంది. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ అభ్యర్థి బోనవేణి శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ కూడా ఈ రోజే ఉండటంతో భారీ సంఖ్యలో మూడు పక్కల నుంచి కూడా భారీ సంఖ్యలో జనసందాహం ఇక్కడికి చేరుకోనున్నారు. అందరూ కూడా తమ అధినేతల గెలుపు కోసం, అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థుల అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం ఇక్కడికి చేరుకున్నాం. కేవలం డబ్బు, మందు కోసం వచ్చిన వారికి కాదు, స్వచ్ఛందంగా తమ అధినేతతో అదేవిధంగా తమ అభ్యర్థులకు భరోసా ఇవ్వడం కోసం వచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ చేరుకున్నటువంటి లక్షలాది కార్యకర్తలు కూడా చూడడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జెండర జెండర జెండా ఇది జనసేన జెండా, భరతమాత ముద్దు బిడ్డ పవనన్న జెండా. జెండర జెండా జెండర జెండా, జెండర జెండర జెండా ఇది తెలుగోడి జెండా, నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా. జెండర జెండా జెండర జెండా, తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అండాదండ, నవ సమాజ నిర్మాణపు పిలుపి జెండా, కార్మికులకు కర్షకులకు అండాదండ ఉండే జెండా. జెండర జెండా జెండర జెండా.